సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. గడిచిన తరగతిలో మనం మొదటి 2 శ్లోకాలను చూసాం. అందులో ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనేటువంటి అద్భుతమైనటువంటి బోధను అక్కడ ఆవిష్కరించారు. మీరు జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఇంతటితోటి ఆ బోధ అంతా కూడా పూర్తి అయిపోయింది. ఇక బోధించడానికంటూ ఏమీ లేదు. మొదటి శ్లోకంలో 1వ స్థాయి, 2వ స్థాయి అంటే స్కూల్ కాలేజ్ లెవెల్లో బోధ అయిపోయింది. 3వ స్థాయి బోధను 2వ శ్లోకంలో చెప్పడం జరిగింది. దాంతో బోధ అంతా కూడా పూర్తి అయిపోయింది. అహం సత్యం జగన్మిథ్య ఇంక అన్న తర్వాత ఇంక బోధ ఏముంటుంది చెప్పండి. కానీ ఇక్కడ శంకర్ల వారు 5 శ్లోకాలు చెప్పాలి కాబట్టి అందులో ఇంకొక 2 మహావాక్యాలు కూడా మిగిలి ఉన్నాయి కాబట్టి ఆ స్థితిని పొందేందుకు కావలసినటువంటి బోధను ఇక్కడ 3వ శ్లోకంలో చెప్తారు. ఈ 3వ శ్లోకం చాలా విశేషమైనటువంటి శ్లోకంట. మా గురువుగారు ఈ శ్లోకం అంతా కూడా ఒకే వాక్యము అని అనేవారు. 2-3 వాక్యాలు కాదుట, ఇది మొత్తం అంతా కలిపి ఒకటే వాక్యం అని అంటారు. ఆ శ్లోకం ఏమిటి అన్నప్పుడు, సస్వన్నస్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజశాంతాత్మనా భూతం భావి చ దుష్కృతం ప్రదహతా సన్మిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపు రిత్యేషామనీషా మమ. ఈ శ్లోకంలో ఒక వ్యక్తి మొత్తం చేయవలసినటువంటి సాధన గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం, ఆత్మజ్ఞానానికి కావలసినటువంటి సాధన ఏమిటి అని అంటే జ్ఞానం. అయితే ఆ జ్ఞానం ఒక్కటే సరిపోతుందా అంటే, ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతోంది కదా, T20 కప్పు గెలవాలి అని అనుకుంటే అందులో సాధన ఏమిటి అన్నప్పుడు ఫైనల్ మ్యాచ్లో గెలవడమే. కానీ ఫైనల్ మ్యాచ్లో గెలవాలి అంటే అంతకుముందు సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్, రౌండ్ 1, రౌండ్ 2 ఇలాంటివేవో ఉంటాయి కదా, అవన్నీ కూడా గెలవాలి. అలాగే ఇక్కడ మోక్షం అనేటువంటి కప్పును గెలవాలి అంటే దానికి జ్ఞానం కావాలి. ఆ విధంగా జ్ఞానం అన్నది సాక్షాత్ సాధనం అయితే ఇంకా పరంపరాగత సాధనాలు కొన్ని ఉన్నాయి. ఆ పరంపరా సాధనలు ఎందుకండి అంటే ఈ రౌండ్ 1, రౌండ్ 2, క్వార్టర్ ఫైనల్స్ ఇవన్నీ ఎందుకు? ఆ ఫైనల్లోకి వెళ్ళేందుకు. లేదండి నేను నేరుగా ఫైనల్ ఆడతాను అంటే ఏమంటారు, ఏదో నువ్వు కంప్యూటర్లో నీ గేమ్స్ నువ్వు ఆడుకోని అయినా అని అంటారు. అంతేగాని ఒక పద్ధతిగా ఆడాలి అంటే ఇవన్నీ కావాల్సిందే. లేదండి ఈ కర్మయోగము ఇవన్నీ నాకు అనవసరం, నేను నేరుగా జ్ఞానానికి వెళతాను అంటే దొడ్డిదారిలో వెళితే తిరుపతిలో దర్శనం అయితే అవ్వచ్చుగాక, కానీ ఇక్కడ మాత్రం అలా కుదరదు. బయట ఉన్న దేవుణ్ణి ఆ విధంగా నువ్వు చూడవచ్చునేమో, కానీ ఈ లోపల ఉన్నటువంటి దేవుణ్ణి చూడడానికి అలా కుదరదు. కాబట్టి పరంపరా సాధనను కూడా చెయ్యాలి. వాటిని నువ్వు వేగంగా పూర్తి చేసుకుని ఇక్కడికి తొందరగా రాగలవు. అంతేగాని నేను అన్ని వాటిని ఎగ్గొడతాను అంటే శాస్త్రంలో అలాంటి సదుపాయాలు ఏమీ లేవు. కాబట్టి మొదటి నుంచి నువ్వు అంటే ఏమీ తెలియని స్థితి నుంచి విదేహ ముక్తి పర్యంతం చేయవలసినటువంటి సాధనలన్నింటినీ కూడా ఇక్కడ శంకర్ల వారు చెప్పారు. అయితే అది మీకు మామూలుగా చదివితే అర్థం కాదు. అలా చెప్తూ కూడా ఇక్కడ తత్వమసి అన్న మహావాక్యాన్ని కూడా సూచనాప్రాయంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దాన్ని విస్తారంగా ఏం చెప్పరు. ఎందుకంటే
మొదట్లోనే అవన్నీ చెప్పడం జరిగిపోయింది. 2 శ్లోకాలలోనూ దాని గురించి చెప్పేయడం జరిగింది. ఇక విస్తారంగా చెప్పాల్సిన పని లేదు, ఏదో సూచనాప్రాయం చేస్తారంటే. కాబట్టి ఆ 3వ మహావాక్యం అయినటువంటి తత్వమసి అన్న దానిని ఇక్కడ సూచిస్తారంతే. ఈ శ్లోకంలోకి వెళ్లే ముందు ఈ శ్లోకం అర్థం ఏదో 2-3 నిమిషాల్లో చెప్పేయచ్చు, కానీ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు అర్థం అవ్వాలి అంటే దానికోసం నేను కొంచెం విస్తారంగా ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు వేదం 3గా విభజించబడి ఉన్నది. 3 కాండలుగా వేదం విభజించబడింది. వాటికి కర్మకాండము, ఉపాసనాకాండము, అలాగే జ్ఞానకాండము అని పేరు. అలాగా 3గా విభజించబడి ఉన్నది కాబట్టి దాన్ని త్రయి అని అంటారు. త్రయి అంటే 3 అని కాదు, 3గా ఉన్నది అని అర్థం. ఈ 3 కూడా ఈ 3 రకములైనటువంటి సాధనలను మనకి తెలియజేస్తాయి. కర్మకాండ అన్నది కర్మయోగం అనే దాన్ని తెలియజేస్తే, ఉపాసనాకాండము అన్నది ఉపాసనని తెలియజేస్తే, దాని తర్వాత ఉపాసన అంటే ఏమిటి? ధ్యానం, మెడిటేషన్. మానసం కర్మ ఉపాసన. శారీరక కర్మ మనసుతో చేస్తే అది ఉపాసన, చేతులతో చేస్తే అది కర్మ అవుతుంది. తర్వాతది జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే ఏమిటి? శ్రవణ మనన నిధిధ్యాసలు జ్ఞానయోగం అని అంటారు. కాబట్టి మోక్షం రావాలి అంటే మనకేం కావాలి? కర్మయోగము, ఉపాసనాయోగము, జ్ఞానయోగము, ఈ 3 కావాలి. అయితే వేదం బాగా ఆలోచించి సామాన్యులకు సైతం చిట్ట చివరి దానికి వెళ్ళాలి అంటే ఈ 3 ఆశ్రమాలను, ఈ 3 యోగాలకు అంకితం చేసింది. ఏమిటా 3 ఆశ్రమాలు అంటే గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం. అయితే ఈ 3 ఆశ్రమాలు వ్యవహారంలో అయితే ఇప్పుడు లేవు. గృహస్థాశ్రమం అని చెప్పి ఇన్ని సంవత్సరాలంటే అన్ని సంవత్సరాలే ఉంటున్నామా? 80 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా ఆయన గృహస్థియే. అయితే వేదం యొక్క ఆలోచన ఏమిటి అంటే గృహస్థ ఆశ్రమం కర్మయోగానికి సంబంధించినటువంటి ఆశ్రమము. అంటే గృహస్థాశ్రమంలో ఉంటే బాబు నువ్వు కర్మయోగం చెయ్యాలి. అయితే అక్కడ నేను ఉపాసనా యోగం చెయ్యకూడదా అంటే చెయ్యొచ్చు, కానీ చాలా అతి తక్కువగా చేసి ఎక్కువగా నువ్వు కర్మయోగాన్ని చెయ్యాల్సి ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇంకా సంస్కరింపబడాలి. ఎప్పుడూ కూడా ఒకటి మనం గుర్తుంచుకోవాలండి, మన దగ్గర క్వాలిఫికేషన్ అంటే అధికారత్వం లేకుండా పైన ఏది చేసినా సరే చేయడానికి మొదలు పెట్టడమే ఆ పనిలో పరాజయం పాలు అవడానికి కారణం. అది అవుతుంది అంటే మీరు పరాజయం పాలవుతున్నారు అంటే అందులో అధికారత్వం లేకుండానే ఆ పని మొదలు పెట్టడం అని. మీకు ఏదైతే ఆలోచన వచ్చిందో దానివల్ల అలా అయింది, దీనివల్ల ఇలా అయింది అని అంటూ ఉంటాం. కానీ అవన్నీ కూడా తర్వాత. మొదట నీకు అర్హత లేకపోవడం నీ పరాజయానికి కారణం. ఇక్కడ శాస్త్రకారులు ఏమంటారు అంటే పరిగెట్టి పొందేటువంటిది కాదయ్యా మోక్షం అన్నది. దీనికి చాలా సూక్ష్మ బుద్ధి కావాలి. ఎందుకంటే మహావాక్య విచారణ జరపాలి అన్నది సామాన్యమైనటువంటి పని కాదు. మనం మొదటి తరగతుల్లో చూసాం, మొదటి 2 తరగతుల్లోనే బుర్ర తిరిగిపోయింది. 2వ స్థాయి బోధ అసలు అర్థమే కావడం లేదు. విన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ వినడం ఆపేసి పనిలోకి వెళ్ళామా ఆ ప్రపంచమే సత్యము అన్నట్టుగా అనిపిస్తోంది. ఎంత కష్టమో చూడండి. ఆ పారాడైమ్ షిఫ్ట్ అన్నది అంత సులువు కాదు. మామూలుగా చిత్తశుద్ధి లేనిదే అసలు వేదాంతం వంట పట్టదు, ఆసక్తి కలగదు.
కాబట్టి నువ్వు ఆ అర్హత లేకుండా ఎందుకు పరిగెడతావు? దానివల్ల అరుచి పెరగడమే కానీ ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే మళ్ళీ దానికంటే ఇంకొక వేరే మార్గం అంటూ లేదు. అదే దీంతో వచ్చినటువంటి సమస్య అంతా కూడా. దీని మీద అరుచి ఏర్పడింది అంటే ఇంకొక మార్గంలో వెళతాను అని అంటే ఆ మార్గం లేదు. నాణ్య పంథాయనాయ విద్యతే. కాబట్టి అరుచి పెరిగితే దాని దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. దాని పట్ల మహారుచి పెరిగిన వాళ్ళకే అది అర్థం కావడం లేదు. కాబట్టి నీకు వేదాంతం పట్ల మహారుచి కలగాలి అని అంటే దానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అయితే స్వామి నన్ను ఏం చేయమంటారు అని అడిగితే, ఎప్పటిదాకా అయితే నీ మనస్సు శుద్ధం అవ్వదో అప్పటిదాకా దాని పట్ల నీకు రుచి ఏర్పడదు. దానికి ఒకటే మార్గం, నీ మనస్సుని శుద్ధిపరుచుకో. కాబట్టి నువ్వు దానికోసం కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉండు. కర్మయోగ సాధన నువ్వు చెయ్యాలి. ఆ తర్వాత వచ్చే ఆశ్రమం ఏమిటి? వానప్రస్థ ఆశ్రమం. అదెప్పుడు అంటే నా పిల్లవాడు సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి నాగరికుడిగా తయారయ్యాడో అప్పుడు వాడికి అన్నీ అప్పచెప్పేసి అన్నింటి నుంచి తప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఎవరు కూడా అసలు తప్పుకోవడం లేదు. పైపెచ్చు తగ్గేదే లేదు అంటున్నారు. ఎందుకంటే దానికి ఒక కొత్త పేరు ఒకటి పెడతారు. ఖాళీగా ఎలా కూర్చుంటామండి అని అంటాడు. కొంత వయసు వచ్చిన తర్వాత ఖాళీగా కూర్చోవాలి. అదే జీవితం. ఈ మనుష్య జీవితం మళ్ళీ వస్తుంది అన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు. ఖాళీగానే కూర్చోవాలి. కానీ వీడు కర్మయోగాన్ని సరిగా ఆచరించిన వాడు కాదు. కాబట్టి కర్మయోగాన్ని గనక సరిగా ఆచరిస్తే, అనుష్ఠిస్తే ఖాళీగా కూర్చున్నా కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఖాళీగా కూర్చోవడం అంటే కూడా చాలామందికి ఇబ్బంది. అందుకోసమే కూడా చాలామంది ఏదో ఇలాంటి వేదాంత క్లాసులు వింటూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు వీడు కర్మకాండ సరిగా చేయలేదు. గృహస్థుడు కర్మకాండ చేయగలడు. ఎందుకంటే డబ్బు ఉంటుంది, సమాజంలో మనుషులతోటి సంబంధం ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ వానప్రస్థంలోకి ప్రవేశించేవాడు వానప్రస్థంలో ప్రవేశిస్తూనే చాలా మట్టుకు సంబంధాలు దూరం చేసుకోవాలి. వాటిని పక్కకు పెట్టేయాలి. వాస్తవానికి వానప్రస్థానికి వెళుతున్నా కూడా దానికి కూడా ఒక పెద్ద తంతు ఉంటుంది. అందరికీ చెప్పేసి ఆస్తులు ఏమైనా ఉంటే పంచేసి వనానికి వెళ్ళిపోవాలి. అలా అడవికి వెళ్ళిన తర్వాత భిక్షాటన చేస్తూ గడపాలి. ఆ ఋషి ఆశ్రమాల్లో ఆ భిక్ష ఏదైనా ఉంటే తిని వీడికి ఏదైనా వస్తే అక్కడ వాళ్ళకి బోధించాలి. ఆ గురుకుల ఆశ్రమంలో వీడే భిక్ష తింటున్నాడు. ఆ సమయంలో వీడు ఏం పని చేయగలడు? మహారుద్రాభిషేకం చెయ్యాలి, లేకపోతే ఒక చండీ యాగం చెయ్యాలి అంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది? డబ్బు కావాలి. దాని తర్వాత ఎంతో మంది పనివాళ్ళు ఉండాలి. అవన్నీ కూడా వీడు చేయలేడు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? మానసం కర్మ. అతను అప్పుడు ఉపాసన చెయ్యాలి అని చెప్పబడింది. ఉపాసన అనంతరం ఏమిటి? మూడో స్థాయిలో సన్యాసం. అక్కడ కేవలం జ్ఞానయోగం. అప్పుడు ఇంకొకటితో గొడవ లేదు. పొద్దున్న మొదలు పడుకునేంత వరకు తనకు తానుగా బ్రహ్మ విచారణ చెయ్యాలి. ఆ విధంగా చెప్పడం జరిగింది. అయ్యా, మరి బ్రహ్మచర్య ఆశ్రమం అని ఒకటి ఉన్నది, దాని గురించి మీరు చెప్పలేదేమిటి అంటే, గృహస్థాశ్రమానికి, వానప్రస్థాశ్రమానికి, సన్యాసాశ్రమానికి ఈ సాధనలు చెప్పారు కదా, మరి బ్రహ్మచర్య ఆశ్రమంలో సాధన ఏమిటి అంటే, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఈ మూడింటికి సంబంధించినటువంటి అధ్యయనం చెయ్యాలి. గృహస్థాశ్రమం అంటే ఏమిటి, వానప్రస్థ ఆశ్రమంలో ఏం చెయ్యాలి, సన్యాస ఆశ్రమంలో ఏం చెయ్యాలి,
ఈ మూడింటి గురించి సమగ్రంగా తెలుసుకునేటువంటి ఆశ్రమము బ్రహ్మచర్య ఆశ్రమం. ఆ విధంగా చేయాలి అని వేదం చెప్తోంది. మళ్ళీ ఇక్కడ కర్మయోగాన్ని రెండుగా విభజిస్తారు. మొదటి స్థాయి, రెండవ స్థాయి. వేదం ఇక్కడ చాలా సులువుగా ప్రతిపాదించేది ఏమిటి అంటే, మనకేంటి బాబోయ్ ఇవన్నీ ఎలా మొదలు పెడతాం అని మనకు అనిపిస్తుంది. తెలియక మనం అలా అనుకుంటాం. కానీ మన స్థాయిని బట్టి వేదం మనకి చెప్తూనే ఉంటుంది. మొదటి స్థాయిలో నువ్వు కర్మయోగాన్ని చెయ్యవచ్చు అని వేదం చెప్తుంది. అది మాత్రం నేను ఎలా చేయగలను అని మీరు అడిగినప్పుడు వేదం అడుగుతుంది, నీకు కోరికలు ఉన్నాయా అంటే చాలా కోరికలు ఉన్నాయండి. ఆ కోరికల కోసమే నువ్వు కర్మలను చెయ్యి, ఆచరించు అని చెప్తుంది. అంటే మొదట్లోనే నువ్వు నిష్కామ కర్మ చెయ్యి అని వేదం ఎప్పుడూ చెప్పదు. మొదట్లో నీకు ఏ ఏ కోరికలు ఉన్నాయో వాటి కోసమే నువ్వు కర్మ చెయ్యి, సకామ కర్మనే చెయ్యి అని. నాకు ఫలానా కోరిక ఉన్నది అంటే ఫలానా సత్యనారాయణ వ్రతం చెయ్యి, లేకపోతే ఫలానా గుడికి వెళ్ళు, ఇన్ని ప్రదక్షిణలు చెయ్యి అని చెప్తుంది. అలా చెయ్యమంటుంది శాస్త్రం. అయితే అవన్నీ నేను చేస్తున్నానండి అంటే అది కర్మయోగం ఎలా అవుతుంది అని అడిగినప్పుడు అది కర్మే అవుతుంది కదా, కానీ కర్మయోగం ఎలా అవుతుంది? అది కూడా కామ్యకర్మే కదా. అంటే నీ కోరిక ఫలించడం కోసం పక్కవాడికి నష్టం జరిగినా పర్వాలేదు అన్న ప్రాకృత పురుషుణ్ణి కూడా వేదం దగ్గరికి చేర్చుకుని, ఏం పర్వాలేదు నాయన, నీ కర్మ నువ్వు చెయ్యి. అప్పుడు ఓ వేదమాత, నువ్వు ప్రత్యేకంగా దాన్ని చెప్పనక్కర్లేదు, నేను చేస్తున్నదే అది, సంకటకాలే వెంకటరమణ అంటూ నేను చేసే ప్రతి పెదవ పనికి ఆయనకి వాటా కూడా కల్పిస్తున్నాను. నేను ఒక 10 లక్షలు సంపాదిస్తే దాంట్లో ఒక 15 రూపాయలు ఆయనకి సమర్పిస్తున్నాను, ఆయనకి వేసి వస్తున్నాను అన్నప్పుడు శాస్త్రం ఏమంటుంది అంటే, వీటన్నింటితో పాటు నువ్వు ఒక చిన్న పని చెయ్యి, అప్పుడు ఇది కర్మయోగం అవుతుంది అనేటప్పటికీ వాడికి ఆనందం వేస్తుంది. చిన్న పనేనా? చిన్న పని ఏమిటి? రోజు గంటల తరబడి ఆయనకి మొక్కుతూ కూర్చోవాలా, పూజ చేస్తూ కూర్చోవాలా అంటే అక్కర్లేదు. రోజు ఒక 5 నిమిషాలు చేస్తున్నావు కదా, అలాగే చెయ్యి, పర్వాలేదు అంటే, ఓహో అయితే పర్వాలేదు చెప్పండి అంటుంది. ఆ కర్మ వల్ల వచ్చిన ఫలాన్ని అదేదో నేను చెయ్యడం వల్ల వచ్చింది అని అనుకోకుండా ఈశ్వర ప్రసాదము అని అనుకో. అంతే, చాలా తేలిక ఆయన విషయం చెప్తుంది. నీ యొక్క వ్యవహారాలేమీ మార్చాల్సిన పని లేదు, ఒకే ఒక్క పని చెయ్యి, ప్రసాద బుద్ధిని పెంచుకో అని అంటుంది. అలాగే కర్మ చేసేటప్పుడు ఒకవేళ వీలైతే అర్చన అన్న బుద్ధిని పెంపొందించుకో. చేసినప్పుడు అర్చన బుద్ధి, కర్మ ఫలాన్ని స్వీకరించినప్పుడు ప్రసాద బుద్ధిని పెంచుకో. ఈ చిన్న మార్పు చేసుకో చాలు. కర్మ చేసినప్పుడు నేను చేశాను అని కాకుండా వెంటనే ఈశ్వరుడి కోసం చేస్తున్నాను అని అనుకో. ఆ తర్వాత ఫలం వచ్చినప్పుడు అదే ప్రసాదము అని అనుకో. అలా చేయడం వల్ల వాడిలో చిత్తశుద్ధి అన్నది ప్రారంభం అవుతుంది. ఎక్కడైతే ఈశ్వరుని యొక్క తలంపు వస్తుందో అక్కడక్కడ పవిత్రత వస్తుంది. మీరు గుడికి వెళ్ళినప్పుడు బజార్లో ఏదో పండు అమ్ముతున్నాడని అది కొని తీసుకుని వెళ్ళి గుడిలో పూజారికి పెట్టి ఇచ్చారు. అప్పుడు ఆ పూజారి భగవంతుడి పాదాల దగ్గర పెట్టి 2 చుక్కలు నీళ్లు జల్లి ఇస్తాడంతే. అప్పుడు మీ లోపల ధోరణి మారిపోతుంది. 2 చేతులు దగ్గరికి పెట్టి చాలా వినయంగా తీసుకుంటారు. అప్పటిదాకా ఆ పండుని ఎగరేసుకుంటూ ఏదో క్రికెట్ బాల్ లాగా దాంతో ఆడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు అలా ఎగరేయలేరు. అలా ఎగరవేయమని చెప్పండి,
ప్రసాదము అని చెప్పి ఇచ్చిన తర్వాత అలా ఎగరవేయడం అంటూ చెయ్యడు. ఇంతకు ముందు అయితే ఆ పండును ఏదో జామ పండు అనుకోండి, ఎవ్వరికీ పెట్టకుండా గింజలతో సహా తినేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? చుట్టూ చూస్తాడు. అందరికీ, ఎవరు ముక్కు మొహం తెలిసినా తెలియకపోయినా కూడా అందరికీ కూడా ఎవడు కనిపిస్తే వాడికి ఆ ప్రసాదం ఇస్తాడు. ఆ తర్వాత మిగిలింది ఏదో చిన్న ముక్క ఉన్నా సరే అది కూడా తిని ఏ కంప్లైంట్ ఉండదు, ఏ విధమైనటువంటి ఫిర్యాదు చెయ్యడు. ఇన్ని పళ్ళు తీసుకొచ్చాను, నాకు ఇంతే మిగిలింది, చిన్న ముక్క మిగిలింది అని అనడు. వీళ్ళందరూ తినేశారు అని అండు. కాబట్టి ఎప్పుడైతే ఈశ్వర అర్చన బుద్ధి ప్రసాద బుద్ధితో కూడి వచ్చిందో, కామ్యకర్మ చేస్తున్నా సరే హృదయంలో ఆ భావన ఆవిర్భవించి అది ఎంత పటిష్టమైనది అంటే కామ్య బుద్ధిని కూడా మార్చేసి పడేస్తుంది. అది నెమ్మది నెమ్మదిగా మనసుని విశాలం చేస్తుంది. హార్ట్ ఎన్లార్జ్మెంట్ అవుతుంది. అంటే అదేదో రోగం అనుకోకండి, హార్ట్ ఎన్లార్జ్మెంట్ అంటే రోగం. కానీ ఈ హృదయంలో విశాల దృక్పథాన్ని అది తయారు చేస్తుంది. అప్పుడు వాడు అనుకుంటాడు, ఏదో నేను ఈ ఫలాన్ని కోరుకుంటున్నాను కానీ దానివల్ల చాలామందికి ఇబ్బందిగా ఉంది, కాబట్టి నాకు ఈ ఫలమే వద్దు అని అంటాడు. ఎలాగైతే ఇంతకుముందు జామకాయ చిన్న గింజ వచ్చినా సరే పర్వాలేదు అని అనుకున్నాడో, అలాగే ఇప్పుడు వాడికి ఏది వచ్చినా సరే పర్వాలేదు అని అంటాడు. ఆ విధంగా వాడిలో అర్చన బుద్ధి ప్రసాద బుద్ధి మెల్లిమెల్లిగా వాడిలో ఆ రాగద్వేష కర్మ అంతా కూడా అంతరించిపోయి పంచమహాయజ్ఞాలకు అది ఆస్కారాన్ని ఇస్తుంది. పంచమహాయజ్ఞాలంటే ఏమిటి? దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషియజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం. వీటి వల్ల నిజానికి నేరుగా ఏ లాభం ఉండదు. మీరు దేవయజ్ఞం చేశారు, మీకేమైనా లాభం ఉన్నదా? దానివల్ల ఇంక్రిమెంట్ ఏమైనా వచ్చిందా? బోనస్ ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. కానీ పూజించాలి. అయితే దేవయజ్ఞం వల్ల కొంత లాభం ఏమైనా రావచ్చేమో. కానీ పితృయజ్ఞం దేవతలకి పిండ ప్రదానం చేస్తే దానివల్ల ఏమొస్తుంది చెప్పండి? ఏమీ రాదు. ఆ తర్వాత ఋషి యజ్ఞం, రోజు శాస్త్రాలను చదివినా ఆ ఋషుల్ని గుర్తు చేసుకున్నా సరే మీకేమైనా వస్తుందా? ఏమీ రాదు. మనుష్య యజ్ఞం, మనుషులందరికీ తోటి వారికి సహాయపడితే మీకేమొస్తుంది? డైరెక్ట్గా ఏమీ రాదు. అలాగే ఆ తర్వాత భూతయజ్ఞం, చుట్టూ ఉన్నటువంటి పశుపక్షులకు సహాయం పడితే అవి నేరుగా మీకేమైనా లాభం కలుగుతుందా? కానీ వీటిని చేయటం వల్ల హృదయంలో వాటిని చెయ్యాలి అని ప్రోత్సహిస్తూనే, ఎలాగైతే ప్రసాదం అనగానే మీరు అందరికీ పంచిపెడుతున్నారు, అంతా ఈశ్వర ప్రసాదం అని తెలియగానే పంచిపెట్టే గుణం అన్నది పెంపొందుతుంది. ఎవరికి పెడతారు అంటే అందరికీ పెడతారు. వీడిలో చిత్తశుద్ధి ఇంకా పెరుగుతుంది, వైరాగ్యం పెరుగుతుంది, మమత్వం అన్నది తగ్గిపోతుంది. అలాంటి వాడు అంటే ఎవరైతే 20-25 సంవత్సరాలు ఈ విధంగా జీవిస్తున్నాడో వాడికి ఇక వైరాగ్యం రాక ఏమవుతుంది చెప్పండి? వాడు ఇంకా 80 ఏళ్ళు వస్తున్నా సరే మనవరాలు పెళ్లి గురించి ఆలోచిస్తాడా? వాడికి 50-55 ఏళ్ళు రాగానే చాలురా బాబు, మీ అందరికీ చేసింది, టాటా బాయ్ బాయ్ అంటాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే పరిణితి వచ్చిందో డిటాచ్మెంట్కి ఆస్కారం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. ఒక పండు చెట్టుకి బాగా పండిపోయిన తర్వాత మీరు ఎంత కావాలని ప్రయత్నం చేసినా కూడా అది అక్కడ ఉండదు, ఆ చెట్టు నుంచి విడిపడుతుంది. ఆ విధంగానే పరిణతి వచ్చిన తర్వాత భార్య నుంచి, బిడ్డల నుంచి, బంధువుల నుంచి వీడు విడిపడుతూ ఉంటాడు. అంటే ఏదో మౌనంగా కూర్చుంటాడు, జగమే మాయ బ్రతుకే మాయ అంటూ ఉంటాడు అని కాదు.
నేను చేయాల్సిందంతా చేశాను, ఇక వాళ్ళు చూసుకోవాలి అన్న పరిణతి వస్తుంది. ఆ రెండవ స్థాయి ఏదైతే ఉందో అది నిష్కామ ప్రధానమైనటువంటి కర్మ. మొదట కామ్యకర్మతో మొదలైనా సరే అది నిష్కామ కర్మతో ముగుస్తుంది. కామ్యకర్మ యోగం దీనికి పేరు అని పెడదాం, కామ్యకర్మ యోగం. దాని తర్వాత యోగం నిష్కామ కర్మయోగం. కామ్యకర్మయోగం కంటే నిష్కామ కర్మయోగం అన్నది చాలా చిత్తశుద్ధిని ప్రసాదిస్తుంది. కామ్యకర్మ కూడా ప్రసాదిస్తుంది, ఎందుకంటే అక్కడ కూడా ఈశ్వరుని యొక్క తలంపు ఉన్నది కాబట్టి ఈశ్వర భావన రావడంతో అంత పవిత్రమవుతుంది. కానీ అక్కడ చాలా నెమ్మదిగా జరుగుతుంది. కామ్య కర్మలో ఇంకా నేను అన్నది ఉన్నది, కానీ నిష్కామ కర్మలో నేనుకు బదులు మేము అన్నది వస్తుంది. నాకే అన్న చోట మాకు అని వస్తుంది. వాడు డబ్బు సంపాదిస్తున్నా కూడా ఎందుకు డబ్బు సంపాదిస్తున్నాము అంటే లోకా సమస్తా సుఖినో భవంతు అన్నట్టుగా దానికోసం కూడా డబ్బు ఖర్చు పెడతాడు. నేను అన్నది తగ్గింది కాబట్టి చిత్తశుద్ధి అన్నది వేగంగా వస్తుంది. అందుకోసమే భగవద్గీతలో భగవానుడు అర్జున నువ్వు కర్మయోగం చెయ్యి, నిష్కామ కర్మను చెయ్యి అని అంటాడు. నిష్కామ కర్మ అంటే నేను నాది అన్నది లేకపోవడం. ఆ పనిని రాగద్వేషం కోసం చేస్తే అది కామ్యకర్మ. రాగద్వేషాల కోసం కాకుండా చిత్తశుద్ధి కోసం చేస్తే అది నిష్కామ కర్మ అవుతుంది. మీరు ప్రతి ఏకాదశికి విష్ణు సహస్రనామం చదువుతున్నారు, నాకు ఫలానాది కావాలి అందుకోసం చదివితే అది కామ్యకర్మ. లేదండి నేను చిత్తశుద్ధి కోసం చదువుతున్నాను, పారాయణ చేస్తున్నాను అంటే అది నిష్కామ కర్మ. అలాగా పూర్తిగా చిత్తశుద్ధి వస్తే సహజంగానే వైరాగ్యం వస్తుంది. సహజంగానే పరివారంతో విడిపోయి నేను వనానికి వెళుతున్నాను, వానప్రస్థానికి వెళుతున్నాను అని అంటాడు. వానప్రస్థానికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ పని లేదు, అక్కడ ఉపాసన. ముసలివాడి కూడా అయిపోయాడు, ఏ పని చేయలేడు కాబట్టి మనసులో ఏకాగ్రత కోసం ధ్యానం చేస్తాడు. ఆ ఉపాసన కూడా 2 స్టేజుల్లో ఉంటుంది. ఏకరూప ప్రధాన ఉపాసన, రెండవది విశ్వరూప ప్రధాన ఉపాసన. ఏకరూపము అంటే రాముడు, కృష్ణుడు, శివుడు ఏదో ఒక రూపాన్ని పెట్టుకుని ఉపాసన చేయడం, ధ్యానించడం. అలాగా ఆ దేవతామూర్తిని పెట్టుకుని కొంచెం పూజ చేస్తాడు, కానీ ఎక్కువసేపు పూజ అనేది ఉండదు. కొంచెం సేపు పూజ, ఆ తర్వాత మనస్సులో ధ్యానిస్తూ ఉంటాడు. ఉపాసన అలాగా ఈ ఏకరూప ఉపాసన గనక సరిగా చేస్తే మళ్ళీ చిత్తశుద్ధి ఇంకా పెరుగుతుంది, బుద్ధి వికసిస్తుంది, పరిణతి వస్తుంది. అలాగ పరిణతి వస్తూనే వాడికి నవ్వు వస్తుంది. ఏకరూప ఉపాసన ఏమిటి, ఏకరూపుడు కాదు ఈశ్వరుడు అనేక రూపుడు అన్న స్థితికి వాడు వస్తాడు. కానీ ఏకరూప ఉపాసన ఏదైతే ఉందో అది సరిగా చెయ్యకపోవడం చేత అది కాస్త మూఢభక్తిగా మారింది. అలా తయారవుతోంది. శివుడు గొప్ప, విష్ణువు గొప్ప, ఆంజనేయ స్వామిని ముందు పూజించాలా, వినాయకుడిని ముందు పూజించాలా, ఈ విధంగా అడుగుతూ ఉంటారు. కొంతమంది వచ్చి అడుగుతారు. అలా అడిగినప్పుడు వాడికి ఏ సమాధానం చెప్పినా కూడా పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. అందుకోసం మెల్లగా వాడికి ఎవరు ఇష్టమో కనుక్కోవాలి. గణపతి అన్నాడు అనుకోండి, వినాయకుడినే ముందు పూజించాలి అని చెప్పాలి. ఏంటో ఈ జనాలు ఎలా కొట్టుకు చూస్తున్నారో తెలియదు. శివుడు విష్ణువు ఇద్దరు కూడా స్నేహితులు, ఆ తర్వాత బంధువులు కూడా అయ్యారు. విష్ణువు యొక్క సోదరిని శివుడికి ఇచ్చారు అని అంటారు. కానీ ఇక్కడ శైవులు వైష్ణవులు కొట్టుకు చూస్తున్నారు. ఎలాగైతే పార్టీ అగ్రనాయకులందరూ కూడా స్నేహితుల్లాగానే ఉంటారు, కానీ కింద పని చేసేటువంటి కార్యకర్తలే కొట్టుకు చూస్తారు.
ఆ విధంగా ఏకరూప ఉపాసన చేసినా కూడా అది సరిగా చేస్తే అనేక రూప ఉపాసనానికి అది దారి తీస్తుంది. మనసులో ఏదో ఒక రూపాన్ని దర్శించడు. విశ్వమంతా కూడా ఈశ్వరుడే. భూరం భాస్య నలో నిలోంబర పుంసాం అని ఉన్నది కదా, యచ్చైవ మూర్త్యష్టకం. ఈ విశ్వమంతా కూడా ఆ ఈశ్వరుడే. ఆ విధంగా ప్రకటించబడ్డాడు. పంచభూతాలు ఆయనే, చంద్రుడు ఆయనే, సూర్య చంద్రులు ఆయనే. సూర్యుడు అంటే గ్రహాధిపతి, చంద్రుడు అంటే నక్షత్రాధిపతి, నక్షత్రాలన్నీ కూడా ఆయనే. ఇక జీవుడు ఒక్కడు మిగిలాడు, ఆ జీవుడు కూడా ఆయనే. ఈ 8 మంది కాకుండా ఇంకెవరైనా ఉన్నారో చెప్పండి ప్రపంచంలో? మా ఆవిడ ఉంది కదండి అంటే ఆవిడ పంచభూతాల్లో వచ్చేసింది. నిజంగా మీరు ఆవిడ భూతం అంటూ ఉంటారు కదా. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి పంచభూతాల్లో లెక్క కట్టాం. వాస్తవానికి అదే ఆయన రూపం. ఆ విధంగా ఆయన అష్టమూర్తులుగా ప్రకాశిస్తూ ఉండగా ఇక ఏకరూపం అంటూ ఏమున్నది? అప్పుడు వాడు దేన్ని చూసినా సరే దాంట్లో ఈశ్వరుణ్ణి చూసి దండం పెడతాడు. ఏ రూపమైనా సరే అతనికి ఉపాసనా రూపం అయిపోతుంది. చెట్టుని చూశాడు దండం పెడతాడు, సూర్యుడిని చూశాడు దండం పెడతాడు, నీరుని చూశాడు దండం పెడతాడు. ఏదైనా సరే వాడికి ఈశ్వరుడే అన్న భావంతో వాడు చూస్తూ ఉంటాడు. ఇది ఉపాసనలో అత్యుత్తమమైనటువంటి స్థాయి. ఈ విధంగానే వానప్రస్థానికి వెళ్ళి ఉంటే బాగుండేదండి, మరి మా పరిస్థితి ఏమిటి, సమాజంలోనే కూరుకుపోయాం అని మీకు అనిపించవచ్చు. నిజానికి అలా అనిపించాలి. మరి ఏంటండి మేము ఇక్కడే ఉన్నాం, ఇప్పుడు ఇల్లు వాకిలి వదిలేసి వెళ్ళిపోవాలా ఏమిటి అంటే, అలా వెళ్ళిపోకపోయినా సరే మీ ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గించుకోవాలి. వానప్రస్థం యొక్క స్ఫూర్తిని గనక మీరు తీసుకుంటే చాలు. వానప్రస్థం అంటే ఏమిటి? అక్కడ ఎక్కువగా పని ఏమీ ఉండదు, కాబట్టి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా ఉంటే చాలు. అప్పుడు మీరు అంతఃకరణలో వానప్రస్థంలో ఉన్నట్టే లెక్క. బయట ఎంత వానప్రస్థం ముఖ్యమో లోపల కూడా వానప్రస్థం అంతే ముఖ్యం. ఒకప్పుడు భౌతికంగా వానప్రస్థంలో ఏవేవో ఆలోచిస్తూ ఉంటాడు. వాడికంటే గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా వానప్రస్థంలో లాగా ఎందులోనూ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా లోపల మనస్సులో ఆ వానప్రస్థ జీవితాన్ని గడిపితే అది కూడా మంచిదే. ఇన్వాల్వ్మెంట్ తగ్గించుకుంటే చాలు. మీ అమ్మాయి మీకు చెప్పకుండా ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చింది, అమ్మయ్యా ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏం పడాల్సిన పని లేదు, నేను ఇన్వాల్వ్ అవ్వకుండానే ఈ పని అంతా అయిపోయింది అని సంతోషంగా ఉంటే చాలు. అలా ఉండగలుగుతున్నామా అంటే వీడు ఎంత వేదన పడిపోతాడంటే చివరికి వాడు ఏమంటాడంటే, అంటే చెప్పకుండా చేసిందండి, చెప్పడం ఎందుకు చెప్పండి, భగవంతుడు వాణ్ణి వానప్రస్థానికి వెళ్ళరా బాబు అంటే. కానీ మనం ఏం చేస్తున్నాం? పొద్దున్నే వార్తాపత్రిక చదవాల్సిందే. ఒకవేళ చదవకపోయినా సరే పక్కవాడిని అడుగుతాడు ఏమిటి విశేషాలు అని. వాడు ఈరోజు విశేషాలు అని మొదలెడతాడు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అంటూ మొదలెడతాడు. కాబట్టి పట్టించుకోవడం అనేది ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో పట్టించుకోవాలి అన్నప్పుడు ఎక్కడైతే సరే మీకు గౌరవం ఉంటుందో అక్కడ ఇన్వాల్వ్ అవ్వండి. ఈరోజు మిమ్మల్ని మీరు చూసుకోండి, పక్కవాడిని వదిలేయండి. అనవసరంగా లేనిపోని వాటిని పట్టించుకుని చిత్తశుద్ధి పోగొట్టుకుని తత్వబోధ ఆత్మబోధ అర్థం కాక ఎంత బాధపడుతున్నారో చూడండి. ఒకసారి ఆలోచించండి. పేరుకేమో రిటైర్డ్ వ్యక్తి, రిటైర్డ్ పర్సన్ అని అంటాడు. ఎందులో బాబు నువ్వు రిటైర్ అయ్యావు? మీరు రిటైర్ అయ్యాం కంటే ఇప్పుడే యాక్టివ్గా కనిపిస్తున్నారు.
గవర్నమెంట్ మిమ్మల్ని పనికి రావు అని తీసి పారేసినా కూడా ఇంకా నేను యాక్టివ్ అంటే ఏం చెప్తాను చెప్పండి. సాధారణంగా గవర్నమెంట్ వాళ్ళు పనికిరాని వాళ్ళని దగ్గర పెట్టుకుంటారు. ఇక వాళ్ళు కూడా నువ్వు పనికి రావు అని రిటైర్మెంట్ నీకు ఇచ్చిన తర్వాత, అలా తీసి పారేసిన తర్వాత ఇంకా నువ్వు అన్నీ పట్టించుకుంటాను, అది పట్టించుకుంటాను, ఇది పట్టించుకుంటాను అంటే, సమాజంలో నువ్వు అన్నీ పట్టించుకుంటూ ఉంటే ఇక ఆధ్యాత్మిక సాధన ఏం చేస్తావు? వాస్తవానికి వానప్రస్థానికి వెళ్ళకపోయినా సరే పట్టించుకోవడం అన్నది తగ్గించాలి. ఏదో గమనిస్తూ పొండి అంతే. యాక్ట్ అండ్ యాక్సెప్ట్, ఆ సిద్ధాంతాన్ని పెంపొందించుకోవాలి. కర్మయోగంలో కర్మయోగ సిద్ధాంతం అదే. ఎక్కడ దాకా చెయ్యాలో అక్కడ దాకా చేసి మిగిలింది స్వీకరించాలి, ఫలితాన్ని స్వీకరించాలి. కనుక మీరు సాధన చేస్తూ ఉంటే, ఆ సాధన కనుక చేసి ఉంటే వానప్రస్థం చాలా సులువు అయ్యేది. కానీ అక్కడ చేయలేదు కాబట్టి కనీసం మెల్లిమెల్లిగా ఇక్కడైనా దాన్ని పెంచుకోవాలి. అలాగా ఈశ్వర భావనతో ఉంటూ మానస భక్తితో ఉన్నారు కాబట్టి అప్పుడు మీకు తెలియకుండానే సమాధి షట్క సంపత్తి పెరుగుతుంది. సమాధి షట్క సంపత్తి పెరుగుతూనే అప్పుడు మీరేమవుతారు? సాధన చతుష్టయ సంపన్నాధికారిణాం మోక్ష సాధన భూతం తత్వ వివేక ప్రకారం వక్ష్యామః. ఇప్పుడు మీరు అధికారి అవుతారు. ఎప్పుడైతే మీరు అధికారి అవుతారో అప్పుడు మీరు గురువు కోసం వెతకాల్సిన పని లేదు, వేదాంతం గురించి వెతకాల్సిన పని లేదు. అవన్నీ కూడా పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తాయి. ఎందుకంటే మీరు అధికారి అయ్యాక ఆకర్షించేటువంటి గుణం అయస్కాంతానికి ఉంది కాబట్టి అది ఇనుముని ఆకర్షిస్తుంది. ఆ విధంగా మీరు అధికారి అవుతూనే అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. అధికారత్వం లేకపోతే మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే హాతీతో నికల్ గయా మగర్ పూచ్ అటక్ గయి అన్న పరిస్థితే ఉంటుంది. వేదాంతాన్ని విన్నా కూడా ఆ అనుభవం రావట్లేదండి అంటాడు. గోవింద, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టుగా ఉంటుంది ఆ ప్రశ్న. వేదాంతం గురించి నాకంతా తెలుసండి, కానీ ఆ శాంతి అంటారు చూసారా, అది అనుభవంలోకి రావడం లేదు అని అంటాడు. అంటే దాని అర్థం ఏమిటి? వాడికి ఇంకా అర్హత రాలేదు. ఇది వింటున్న వాళ్ళు కూడా చాలామంది భగవద్గీత విని కొందరు, భాగవతం విని కొందరు అలాగే వింటున్న వాళ్లే. పోనీ అది విన్న తర్వాత శ్రవణం అన్నది ఏదైనా జరుగుతోందా అంటే అలాంటిది ఏది జరుగుతున్నట్టు నాకు అనిపించడం లేదు. ఏదో ఒకసారి వినడం ఇంకా అయిపోయింది, కానీ నాకు ఆనందం వెంటనే వచ్చేయాలి అంటే ఎలా జరుగుతుంది చెప్పండి? శ్రవణం మననం ఏమీ చేయలేదు, కానీ మోక్షం వచ్చేయాలి అని అంటారు. మీలాంటి గురువు దొరికిన తర్వాత మోక్షం రాకుండా ఎలా ఉంటుందండి? ఇదొకటి. మళ్ళీ అలాంటి నాలాంటి గురువే కాదు, సాక్షాత్తు దక్షిణామూర్తి వచ్చి చెప్పినా సరే ఇది కుదరని పని. అర్హత అంటూ ఉండాలి కదా. అధికారత్వం అన్నది మాటి మాటికి అంటూ ఉంటాం మనం, అది ఉండాలి. ప్రైమ్ మినిస్టర్ మన మామయ్య గారే అయి ఉండవచ్చు, కానీ వీడు 10th క్లాస్ 32 సార్లు ఫెయిల్ అయ్యాడు, కానీ వాడికి ఐజీ ఉద్యోగం కావాలి అంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? ఏదో వాచ్మెన్ జాబ్ అంటే పర్వాలేదు, ఐజీ పోస్ట్ కావాలంటాడు నేరుగా. అలా అడిగితే ఆయన మాత్రం ఏం చేస్తాడు? అలాగే ఇంకొకడు పుట్టు చెమిటి బ్రహ్మజముడు, వాడు టెలిఫోన్ ఆపరేటర్ కావాలి అంటే ఏం చేస్తారు చెప్పండి? ప్రధానమంత్రి అయినా సరే ఏం చేయగలడు? దేవుడు కూడా ఏం చేయలేడు. ఆ దక్షిణామూర్తి మాత్రం ఏం చేయగలడు? మహా అయితే నీ చెవు బాగు చేయగలడు అంతే.
అధికారత్వం అన్నది ఎవడు ఇవ్వలేడు. ఏదో చెవి అంటే బాగు చేయగలరు, కానీ అధికారత్వాన్ని మీరు సంపాదించుకోవాలి. కాబట్టి దీనికి ఉపాసన కూడా చెయ్యాలి. అలా చేయడం వల్ల అధికారిత్వం వస్తుంది. ఆ తర్వాత జ్ఞానయోగం. ఎప్పుడైతే అధికారిత్వం వచ్చిందో అప్పుడు మనస్సుతో పని లేదు. అలాగే ఏకరూప ఈశ్వర, అనేక రూప ఈశ్వర అన్నీ అయిపోయాయి. ఆ తర్వాత ఇప్పుడు ఏమవుతుంది అన్నది అరూప ఈశ్వర. అరూప ఈశ్వరుణ్ణి ధ్యానించండి, చూద్దాం. అరూప ఈశ్వరుణ్ణి మీరు పూజించగలరా చెప్పండి? మీరు ఈ గదిలోకి వచ్చాక దేవుణ్ణి పూజించండి అని అన్నాను అనుకోండి, అటు ఇటు చూస్తారు. కనీసం ఏ దేవుడు బొమ్మ ఉన్నా సరే, గణేశుడు, వెంకటేశ్వర స్వామి ఎవరో ఒకరు ఉంటే అలా ఉన్నప్పుడు మీరు పూజించగలరు. పూజ వదిలేయండి. ఒకవేళ భగవంతుణ్ణి ధ్యానించండి అని అన్నాను అనుకోండి, అప్పుడు మీ ఇష్టదేవతల్ని తలుచుకుని ధ్యానిస్తారు. అరూప ఈశ్వరుణ్ణి ధ్యానించమంటే వాడెవడో అసలు తెలిస్తే కదా పూజించడం, ధ్యానించడం చేసేది. కాబట్టి అరూప ఈశ్వరుడు అని అన్నప్పుడు అక్కడ విచారణ కావాలి. ఏకరూప ఈశ్వరుడు అన్నప్పుడు నా మనస్సుకు అర్థమైంది. అదంతా కూడా మనస్సు యొక్క భాష. నామరూపాత్మకంగా ఉంటే అది మనస్సుకి అర్థమవుతుంది. అది మనస్సు భాష. అప్పుడు సమస్య లేదు. అందుకోసమే ఇప్పుడు మీకు నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను. అందరూ కూడా కళ్ళు మూసుకుని నేను చెప్పింది చెయ్యండి, ఊహిస్తూ ఉండండి. చెట్టు, ఆంజనేయ స్వామి, శ్రీరామచంద్రుడు, చైతన్యం, మీరు, మీ దేహము, వ్యవహారం, మీ భార్య లేదా భర్త, మీ ఇల్లు, చైతన్యం. చైతన్యం అన్నప్పుడు ఏం ఊహించారు చెప్పండి? చైతన్యం అన్నప్పుడు సడన్గా మనసు ఆగిపోతుంది. మీరు అన్నప్పుడు కూడా ఊహించుకున్నారు. అమితాబ్ బచ్చన్ తర్వాత నేనే. భార్య అనంగానే నేను అన్న ఆలోచనలోంచి అప్పుడు భార్య ఆలోచనలోకి వచ్చారు. అదే చైతన్యం అని అనంగానే అక్కడ ఏ ఆకృతి లేదు, మనస్సు అక్కడ ఆగిపోతుంది. అంటే చైతన్యం అంటే నామరూపాల లేనిది. అలాగా అరూప ఈశ్వరుడు అనంగానే ఏం చేయాలో తెలియదు. ఆయన ఎక్కడుంటాడో తెలియదు. ఎక్కడో అక్కడ ఉంటాడు అని అనుకుంటే ఉపాసన చేయవచ్చు. కాబట్టి ఎలా ధ్యానం చెయ్యాలో తెలియదు. కాబట్టి ఒకడంటాడు ధ్యానం చేస్తున్నాను అని. దేని మీద ధ్యానం చేస్తున్నావు అంటే ఆత్మ మీద ధ్యానం చేస్తున్నాను. ఆత్మ అంటే ఏమిటి అప్పటికీ తెలియంది. దాన్ని నువ్వు ధ్యానం చేస్తున్నావా? దాని గురించి విచారణ చేసి నిధిధ్యాసలో తెలుసుకోవాలి. కానీ కొంతమంది ఆ విధంగా అంటూ ఉంటారు. ఏం చేస్తాం? విచిత్రమైనటువంటి వాళ్ళు. ఇక్కడ ఒక్క విచారణ తప్పితే ఇంకొకటి ఏమీ చేయడానికి లేదు. ఇక్కడ విచారణ చేయడం అన్నది కర్మయోగం కన్నా, ఉపాసనా యోగం కన్నా పై స్థాయిలో ఉంటుంది. ఇక్కడ వాస్తవం గురించి విచారణ. ఇక్కడ వాస్తవం అన్నది పొందబడేది కాదు. దానికోసం కర్మయోగం పనిచేయదు. ఎక్కడో ఒక చోట ఉన్నది కాబట్టి ఉపాసన అని అనడానికి లేదు. అదియే ఉన్నది. కాబట్టి విచారణ ఒక్కటే చేయాలి. కాబట్టి సన్యాసానికి వస్తూనే శ్రవణ మనన నిధిధ్యాసలు చేయాలి. శ్రవణ మనన నిధిధ్యాసల గురించి మీకు తెలిసి ఉండవచ్చు. అయినా కూడా ఈ శ్లోకంలోకి వెళ్లే ముందు తర్వాత తరగతిలో వాటిని ఒక్కసారి చూసి మనం ఆ శ్లోకంలోకి వెళదాం అని తెలియజేసుకుంటూ
నా మాటలని ఎంతో శ్రద్ధగా వింటున్నటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.